హైదరాబాద్లోని ప్రధాన మార్కెట్లో సాధారణ సమయం కంటే 3 నెలల ముందే మామిడి పళ్ళు సందడి చేస్తున్నప్పటికీ అవి సామాన్య వినియోగదారుడికి అందని ద్రాక్షలాగే మిగిలిపోతున్నాయి. సాధారణంగా వేసవి తాపం మొదలైన తర్వాతే మార్కెట్లోకి వచ్చే పండ్ల రారాజు ఈ ఏడాది జనవరిలోనే ఎర్రగడ్డ, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో దర్శనమివ్వడం అటు ఆశ్చర్యాన్ని, ఇటు అసహనాన్ని కలిగిస్తోంది. ఎర్రగడ్డ, మెహదీపట్నం, ఎంజే మార్కెట్ వంటి ప్రదేశాల్లో మామిడి పండ్ల అమ్మకాలు సాగుతున్నాయి. ముఖ్యంగా బంగెనపల్లి, బెనిషాన్ వంటి నాణ్యమైన రకాలు కనిపిస్తున్నప్పటికీ వాటి ధరలు కిలోకు 200 నుంచి 300 వరకు ఉండడంతో మధ్యతరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు వెనకాడాల్సి వస్తోంది. సీజన్లో కేవలం 50 నుంచి 60 రూపాయలకే లభించే ఈ పళ్ళు ప్రస్తుతం చుక్కలనంటే ధరల వల్ల కేవలం ప్రదర్శనకే పరిమితం అవుతున్నాయి. కేవలం ధర మాత్రమే కాకుండా ఈ ముందస్తు పళ్లలో సహజమైన తీపి కంటే పులుపు శాతం ఎక్కువగా ఉండడం వినియోగదారులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ అకాల రాక వెనుక ఆధునిక హైబ్రిడ్ సాగు పద్ధతులు, మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల పంటకాలం తలకిందులై రైతులు ముందే దిగుబడి తీయాల్సి వస్తోందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు రసాయనాల వినియోగం ద్వారా పళ్లను త్వరగా పండించే ప్రయత్నాలు కూడా రుచి తగ్గడానికి ఒక కారణంగా మారుతోంది. ప్రస్తుత రోజుల్లో సీజన్తో సంబంధం లేకుండా అన్ని రకాల పండ్లు అందుబాటులోకి వస్తున్నా వాటి నాణ్యత, సహజత్వం మాత్రం ప్రశ్నార్థకంగానే మారుతోంది. గత 3 ఏళ్లుగా సంక్రాంతి సమయానికే మామిడి రాక అలవాటైనప్పటికీ రుచిపరంగా అవి వినియోగదారుల అంచనాలను అందుకోలేకపోతున్నాయి. వ్యాపారులు అధిక లాభాల కోసం ముందే సరుకును దింపుతున్నా కొనుగోలుదారులు మాత్రం అధిక ధర పెట్టి నిస్సారమైన పళ్లను కొనడానికి మొగ్గు చూపడం లేదు. ఫలితంగా మార్కెట్లు కలకల్లాడుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయి. మారుతున్న సాగు విధానాలు పండ్ల లభ్యతను పెంచవచ్చు, కానీ మామిడికి ఉండే అసలైన తీపిని మరియు సువాసనను దూరం చేస్తున్నాయనేది కాదనలేని వాస్తవం. మొత్తం మీద అసలు సీజన్ మొదలయ్యే వరకు వేచి చూడడమే మేలనే అభిప్రాయం నగరవాసుల్లో బలంగా వినిపిస్తోంది.